హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఇక్కడ మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేమైతే రిప్లై ఇస్తాం. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో ఇక్కడ లాస్ట్ టూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. హ్యాండ్ టూల్, ఇక్కడ రొటేట్ వ్యూ టూల్ అని ఉంది, అదే మాదిరిగా జూమ్ టూల్ ఉంది. ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా హ్యాండ్ టూల్ యొక్క యూజ్ ఏంటంటే ఇమేజ్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దానికన్నా ముందు ఇప్పుడు ఈ జూమ్ టూల్ గురించి నేర్చుకుందాం. జూమ్ టూల్ ఏంటంటే ఒక పర్టికులర్ ఇమేజ్ని మనం ఎలా కావాలనుకుంటే అలా జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జూమ్ టూల్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ వచ్చాయి. ఇది వచ్చేసి జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్ అనమాట. సో మ్యాక్సిమం జూమ్ 100%లో కావాలా, ఫిట్ స్క్రీన్లో కావాలా, ఫుల్ స్క్రీన్లో కావాలా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఏమవుతుందంటే చూడండి, జూమ్ అనేది పెరుగుతూ పోతుంది మనకు. జస్ట్ నేను ఊరికే క్లిక్ చేస్తాను. తగ్గించుకోవాలంటే ఇక్కడ మైనస్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాం, అంటే జూమ్ అవుట్. క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, జూమ్ అనేది తగ్గిపోయింది, అవునా. ఫిట్ స్క్రీన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం స్క్రీన్ ఫిట్ అవుతుంది. ఫిల్ స్క్రీన్ అంటే మొత్తం స్క్రీన్కి అంతా ఇట్లా ఫిల్ అవుతుంది అనమాట. అది కూడా ఇక్కడ జూమ్ వచ్చేసి 100% ఉంది కదా, చూడండి. 100% కావాలంటే 100% ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు నేను జూమ్ అనేది తగ్గిస్తున్నా. మరి పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అట్లా మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయితే విండోస్ ఓపెన్ చేసామో అన్నింటికి ఒకేసారే పెంచితే తగ్గాలి, జూమ్ పెంచితే పెరగాలి, లేకపోతే తగ్గిపోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి మనం, జూమ్ ఆల్ విండోస్ అనేది. ఇప్పుడు చూడండి, జూమ్ ప్రెస్ చేస్తే అన్నింట్లోనూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, పెరిగిందా. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ పెరుగుతుంది. తగ్గిస్తే చూడండి అన్నింట్లోనూ తగ్గిపోతుంది. చూడండి ఇక్కడ చూస్తే తగ్గిపోయిందా, అట్లాగనమాట. సో కాబట్టి మనకు ఓన్లీ ఆ పర్టికులర్ దీనికే కావాలి కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది పెట్టుకోవద్దు అనమాట. సో ఇక్కడ రీసైజ్ టు ఫిట్ అంటే ఫిట్ అవుతుంది రీసైజ్ చేసుకోవడానికి. సో ఇలా పేజ్కి మన జూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఓన్లీ నాకు ఈ వ్యూ ఒక్కటే బాగా జూమ్ కావాలనుకుంటే ఆ ఏరియాని ఒక్కటే మీరు ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, చూడండి ఆ ఏరియా ఒక్కటే జూమ్ అవుతుంది. మరి ఆల్ట్కి పట్టుకుంటే జూమ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే అదే ఆల్ట్కి పట్టుకొని ఆ ఏరియాని ఒక్కటే మనం ఇట్లా డ్రాగ్ చేసినామంటే తగ్గదు. జస్ట్ మీరు ఆల్ట్కి పట్టుకొని ఇట్లాగా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యూలోకి వెళ్తే సేమ్ చూడండి, జూమ్ ఇన్కి షార్ట్కట్కి Ctrl+- ఫిట్ ఆన్ స్క్రీన్, ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్లో కావాలి, 200%లో కావాలా, ఓకే 100%లో కావాలా, ఓకే ప్యాటర్న్ వ్యూలో కావాలా, ఇట్లా అన్నీ ఉంటాయి. సో అదేందో మనం జూమ్ అనేది ఇక్కడే డైరెక్ట్గా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో అప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు జూమ్ అనేది మనం ఎప్పుడైతే పెంచుతామో ఒక పర్టికులర్ ఫైల్కి, ఈ ఫైల్ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్కి మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. చూసారా, ఇప్పుడు ఈ హ్యాండ్ టూల్ పట్టుకొని మనం లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఎలా కావాలనుకుంటే అలా మనం మూవ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఒక టూల్ తీసుకొని ఏదైనా ఇప్పుడు ఇలా ఇమేజ్ని కట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కింద ఉంది, ఆ మూవ్ చేయాలంటే మీ కీబోర్డ్లో స్పేస్ బార్ పట్టుకొని చూడండి, ఇట్లా ఆటోమేటిక్గా హ్యాండ్ టూల్ వస్తుంది, మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా పర్టికులర్గా ఒక ఫైల్ని జూమ్లో ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి లెఫ్ట్, రైట్ కావచ్చు, ఎట్లా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. రైట్, సో అందుకోసం దీంట్లో ఇప్పుడు మన జూమ్లో మరీ చూడండి, స్క్రీన్ ఫిల్ అవుతుంది. ఫిట్ స్క్రీన్ అంటే ఇట్లా ఫిట్ అవుతుంది అనమాట. 100%లో కావాలా 100%లో పెట్టుకోవచ్చు. ఓన్లీ అందుకోసం మాత్రమే ఇది వాడతారనమాట. క్లియర్. ఇక రొటేట్ వ్యూ టూల్ అనేది ఏంటంటే ప్రస్తుతానికి దీంట్లో పనిచేయలేదు. దీని యొక్క యూజ్ ఏంటంటే ఇమేజ్ని మీరు మొత్తం ఇమేజ్ని 90 డిగ్రీస్లోకా లేకపోతే 180 డిగ్రీస్లోకా మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఒక బటన్ లాగా వస్తుంది, క్లిక్ చేస్తే రొటేట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది కాబట్టి మీకు చూపించలేను, మీరైతే ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అనమాట టూల్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి టూల్స్తో క్లియర్. ఇంకా ఆల్రెడీ మనం ఈ కలర్ ప్యాలెట్ గురించి నేర్చుకున్నాం. ఏంటంటే ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్. ఒకవేళ డిఫాల్ట్ కలర్ రావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ప్రెస్ చేస్తే డిఫాల్ట్ కలర్ అని వచ్చేస్తుంది. ఈ కలర్స్ని సఫుల్ చేసుకోవచ్చు ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్లోకి ఇక్కడ క్లిక్ చేస్తే. దీనికి షార్ట్కట్కి ఏమో D, ఇక్కడ దీనికి షార్ట్కట్కి వచ్చేసి చూడండి X.
అవునా. సో ఇట్లాగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే చేంజ్ స్క్రీన్ మోడ్. మనం జనరల్గా ఫోటో ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ మోడ్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, సో మనకి ఇప్పుడు ఏమైంది, స్క్రీన్ మోడ్ చేంజ్ అవుతా ఉందా. ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎస్కేప్ అనేది ప్రెస్ చేస్తే నార్మల్గా వస్తుంది. అట్లా మీ కీబోర్డ్లో ఎఫ్ ప్రెస్ చేస్తే చూడండి, సో మనకు ఇట్లా మోడ్ని మార్చుకోవచ్చు అనమాట. ఎఫ్ ప్రెస్ చేసినప్పుడు నాకు ఇవన్నీ కూడా అడ్డం కనపడకూడదు అనుకుంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే సో మనకి ఏమి కనిపించవు. ఫుల్ స్క్రీన్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎడిటింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ట్యాబ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇవన్నీ అన్హైడ్ అయిపోతాయి అనమాట. అట్లా. సో ఈ నెక్స్ట్ ఇది వచ్చేసి క్విక్ మాస్క్ మోడ్. ఏంటంటే క్విక్ మాస్క్ మోడ్లో మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇది ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది తర్వాత డిస్కస్ చేద్దాం ఏంటనేది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్ లేయర్ ఇలా వచ్చేసింది, అవునా. సో ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా దీని గురించి మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఈ ఆప్షన్ గురించి తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.